మున్పు పెట్టినాం, ఎన్నికల తర్వాత కూడా పెట్టినాం. ఎన్నికల తర్వాత కూడా పోర్లు వేసినా గుర్తించుకోవాలి. ఎక్కడ ఏ గ్రామంలో బీదవాళ్ళు నేను చనిపోయినా కూడా వెంటనే నేనే వస్తున్నా. ఎందుకంటే చిన్న పిల్లోడు పెద్దలను మరి నేనుంటే బాగుంటుందని పరామర్శలు మాత్రం నేనే చేస్తా ఉన్నా. ఎవరికైనా అండగా ఉంటున్నా. ఎక్కడ ఉట్టి చేయిలో పోతలేం. ఎందుకంటే పోయేటప్పుడు ఏం తీసుకపోం. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినామో పోయేటప్పుడు ఖాళీ ఆత్ పోతాం. డబ్బులేం మూట కట్టుకొని పోము. మేము 10 రూపాయలు సంపాదిస్తే సగం పైసలు మీకోసం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా. మొత్తం కూడా ఖర్చు పెట్టడానికి ఎంత పోను. కానీ ఇలా రాజకీయాలు ఎట్లున్నాయంటే డబ్బులు లేకపోతే ఏం చేయలేం. మొన్న రాజకీయంగా కక్ష కట్టి తండ్రి కొడుకు అల్లుడు మొత్తం కుటుంబం ఎట్టి పరిస్థితిలో తండ్రి కొడుకులు అటు మైనంపల్లి హనుమంతరావు ఇటు రోహిత్ అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని మొత్తం నాయకులను కొనుగోలు చేసిండ్రు. డబ్బులమయం చేసిండ్రు. వాళ్ళు 100 పెడితే మేము 25% పెట్టినాం. అయినా కూడా మీ అందరి ఆశీర్వాదంతో మా కొడుకుని గెలిపించిండ్రు. నేను ఎప్పుడు కూడా మర్చిపోను. డబ్బులు అనేది బలం. అందుకు లేకపోతే మొత్తం ఖర్చు పెడతాం. ఉన్నాయని ఖర్చు పెట్టమన్నా మేమిద్దరం ఇప్పుడు పోతున్నాం. దేవుడు పిలుపు వచ్చిందంటే మా కుటుంబాన్ని మొత్తం ఇచ్చిపోతాం మీకే. ఇది కూడా చెప్తున్నా. ఎప్పుడు డబ్బుల కోసం కాదు. రేపు మేము ఇతర నాయకులను రాజకీయ నాయకులను ఎదుర్కోవాలంటే మేము కూడా గట్టిగా ఉండాలి. వాస్తవమా కాదా? మీకు మాత్రం అండగా ఉంటాం. తాండలల్లా ఇప్పుడే రోడ్లు బాగాలేవన్నారు. నేను మొట్టమొదటి మా అబ్బాయి ఎమ్మెల్యే కాగానే ఇక్కడ నాయకులకు రామచందర్ గాని రమేష్ రెడ్డి అన్న అదేవిధంగా సాగర్ అన్నకు మన సుప్రభాత్ అన్నకు ఇలా చెప్పింది ఒకటే, ఫస్ట్ తాండల రోడ్లు లేరన్న. ఇలా దాదాపు 30-35 కోట్ల పనులు ఈ 7-8 నెలలు పెట్టాం. వాస్తవమా కాదా? కొన్ని తాండాలు పోయి చూడండి. గన్పూర్ తాండ గాని పాపనపేట రోడ్లన్నీ అయిపోయినాయి. వాస్తవమా కాదా? ఈ రోడ్డు మీకు మాటిస్తున్న ఫిబ్రవరి లోపల చేపిస్తా. ఫిబ్రవరి 15కు మీ జయంతి ఉంది కాబట్టి ఈ రోడ్డు చేపిస్తా. మొన్న మహారాజులందరూ కూడా మన ఇంటికి రావడం జరిగింది. వచ్చి మీ బాధలు చెప్పుకోగానే వెంటనే వాళ్ళ ముందే ఎండోమెంట్స్ కమిషనర్ ఫోన్ చేసిన. వాస్తవమా కాదా? ఇప్పుడు కూడా ఎండోమెంట్స్ కమిషనర్ కు వచ్చేటప్పుడు మాట్లాడిన తిరుమలాలు ఉన్నా అన్నాడు. నేను చెప్పినా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినవి పంపిస్తా. ఎంత సాధ్యమైతే అన్ని ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలని చెప్పినా 100కి 100 పాలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చిండు. మీరు ఏవైతే రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఇలా వచ్చింది అందుకనే. మరి మీరు ఎంత ఫాస్ట్ గా ఉన్నారో నాకు కూడా అర్థం కావాలి. చేపించిరా కొన్నానా? ఎన్ని చేపించిరు ఈ వారంలో? ఇప్పుడు నా దగ్గరికి ఎన్ని రోజులు అయింది వచ్చి? 15 రోజులు అవుతుంది. 15 రోజుల కనీసం ఒక 30 అయినా చేపించిరా? ఎన్ని చేపించారు మొత్తం లెక్క చెప్పుండ్రి. ఎవరు చెప్తారు లెక్క? 11 అంటే రోజుకొక్కటి కూడా చెప్పకపోతారు కదా. మీకు కూడా ఉండాలా పట్టుదల.